viewers, welcome to Innovate Teaching Channel. Today, let me introduce you all fans to Mr. Prakash sir. Today, he is going to introduce this topic to you all. Hi friends. Okay, let's start discussing the differences between education and literacy. Aim, Laksham. Education is about the many side development of the individual. విద్య అనేది వ్యక్తి యొక్క బహుముఖ అభివృద్ధికి సంబంధించినది. Literacy relates to the three knowledge aspects, that is reading, writing and arithmetic. అక్షరాస్యత చదవటం, రాయటం మరియు అంగగణితం అనే మూడు జ్ఞానాంశాలకు సంబంధించినది. స్కోప్, పరిధి. ది స్కోప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈస్ వెరీ ఎక్స్టెన్సివ్. విద్య యొక్క పరిధి చాలా విస్తృతమైనది. ది స్కోప్ ఆఫ్ లిటరసీ ఈస్ వెరీ నారో. అక్షరాస్యత పరిధి చాలా ఇరుకైనది. డ్యూరేషన్, వ్యవధి. ఎడ్యుకేషన్ ఈజ్ లైఫ్ లాంగ్ ప్రాసెస్. విద్య అనేది జీవితాంతం కొనసాగే ప్రక్రియ. లిటరసీ ఈజ్ లిమిటెడ్ టు ఫ్యూ మంత్స్ ఆర్ ఫ్యూ ఇయర్స్. అక్షరాస్యత కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలకే పరిమితం. కరికులం, పాఠ్య ప్రణాళిక. కరికులం ఈజ్ వెరీ ఎక్స్టెన్సివ్ అండ్ కాంప్రహెన్సివ్ ఇన్ ఎడ్యుకేషన్. విద్యలో పాఠ్యాంశాలు చాలా విస్తృతమైనవి మరియు సమగ్రమైనవి. Curriculum is very narrow. It is confined to elementary knowledge in literacy. అక్షరాస్యతతో పాఠ్యాంశాలు చాలా ఇరుకైనవి. ఇది ప్రాథమిక జ్ఞానానికే పరిమితం. ఆర్గనైజేషన్, నిర్మాణం. సిస్టమైజ్డ్ ఆర్గనైజేషన్ ఈజ్ నీడెడ్ టు ప్లాన్ ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్. విద్యా కార్యకలాపాలను ప్లాన్ చేయడానికి వ్యవస్థీకృత నిర్మాణం అవసరం. ఇన్ లిటరసీ ఆర్గనైజేషన్ మే బి క్వైట్ సింపుల్. అక్షరాస్యతలో నిర్మాణం చాలా సరళంగా ఉండవచ్చు. టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్య రకం. విద్య రకాలు అధికారక, అనధికారక మరియు అనధికారకంగా ఉండవచ్చు. లిటరసీ ఈజ్ ఓన్లీ ఆఫ్ ఫార్మల్ టైప్. అక్షరాస్యత కేవలం అధికారక రకానికి చెందినవి. ప్రాబ్లమ్స్ ఆఫ్ లైఫ్, జీవిత సమస్యలు. ఎడ్యుకేషన్ ఎనేబుల్స్ అన్ ఇండివిడ్యువల్ టు ఫేస్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఆఫ్ లైఫ్. విద్య ఒక వ్యక్తి జీవితంలోని సంక్లిష్ట సమస్యలను ఎదుర్కోవడానికి వీలు కల్పిస్తుంది. లిటరసీ ఈజ్ థియరీ డామినేటెడ్. అక్షరాస్యత అనేది సిద్ధాంతపరంగా ఆధిపత్యం చెలాయిస్తుంది. టీచర్, గురువు. ఇన్ ఎడ్యుకేషన్ ఫుల్ ట్రైన్డ్ టీచర్స్ ఆర్ నీడెడ్. విద్యలో పూర్తి శిక్షణ పొందిన ఉపాధ్యాయులు అవసరం. లిమిటెడ్ ట్రైనింగ్ కెన్ ఎనేబుల్ పర్సన్ టు ఇంపార్టెంట్ లిటరసీ. పరిమిత శిక్షణ ఒక వ్యక్తికి అక్షరాస్యతను అందించడానికి వీలు కల్పిస్తుంది. మెథడాలజీ, పద్ధతి. డిస్కషన్ అండ్ డిబేట్స్ ఎక్సెట్రా ఆర్ యూజ్డ్ ఇన్ ఎడ్యుకేషన్. విద్యలో చర్చలు ఉపయోగించబడతాయి. రుడిమెంటరీ మెథడ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ లిటరసీ. అక్షరాస్యతలో ప్రాథమిక పద్ధతులు ఉపయోగించబడతాయి. ఎవాల్యుయేషన్, మూల్యాంకనం. ఎవాల్యుయేషన్ ఈజ్ వెరీ కాంప్రహెన్సివ్ ఇన్ ఎడ్యుకేషన్. విద్యలో మూల్యాంకనం చాలా సమగ్రమైనది. ఇన్ లిటరసీ ఎవాల్యుయేషన్ ఈజ్ కన్ఫైన్డ్ టు ది నాలెడ్జ్ ఆఫ్ సబ్జెక్ట్ ఓన్లీ. అక్షరాస్యతలో మూల్యాంకనం కేవలం విషయ జ్ఞానానికి మాత్రమే పరిమితం. ఓకే ఫ్రెండ్స్, ఐఎమ్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్. Click the bell icon to get latest notifications. Don't forget to like, share and comment. Thanks for watching. Subscribe for more videos and stay tuned.